శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. హలో అనుజ గారు. హలో అమ్మా. సో ఈ రోజుల్లో బ్యూటీ అంటే మనకి చాలా మోడర్న్ స్కిన్ ప్రొడక్ట్స్ చాలా వచ్చేసాయి. దాని నుంచి మనం అందంగా కనిపించామంటే ఆబ్వియస్లీ అందంగానే కనిపిస్తాం. కానీ ఓల్డెన్ డేస్, ఏన్షియన్ డేస్‌లో వాళ్ళ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అసలు ఏమీ ఇన్వెంట్ కాకముందే వాళ్ళ బ్యూటీని ఎలా మెయింటైన్ చేసేవారు? అసలు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉండేవా? ఏం చేసేవారు నేచురల్‌గా దొరికే వాటి తన విషయాలు తెలుసుకోవాలనిపిస్తుందండి. షూర్‌గా ఉండేవి కదా! నేచురల్ ప్రొడక్ట్సే ఉండేవి. అందుకనంటే ఇప్పుడు మనం ఎక్కువ కిచెన్‌లోనే అన్నీ దొరుకుతాయని వాటి మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కదా! కిచెన్‌లోనే మీకు అన్ని కావాల్సిన హెర్బ్స్ ఉంటాయి. వంటిలే బ్యూటీ వైద్యశాల. వైద్యశాల అండ్ మనకి బ్యూటీకి కావాల్సినవన్నీ కిచెన్‌లో ఉన్నాయి. సో, డెఫినెట్‌గా అప్పట్లో కూడా ఇవే అన్నమాట. ఓన్లీ కిచెన్‌లో దొరికేవి ఏవైతే ఉంటాయో వాటితోటే ఎక్కువగా బ్యూటీ కేర్ కూడా అందులోనే ఉండేదన్నమాట. అయితే ఏంటంటే మామూలుగా ఏదైనా మ్యూజియంకి అక్కడిక్కడికెళ్తే ఒక్కొక్క రాని ఫొటోస్ అవి పెయింటింగ్స్ ఆర్ట్స్ చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుందమ్మా. ఎంత బ్యూటిఫుల్గా ఉంటారు వాళ్ళు, చక్కగా ఉంటారు. చక్కటి ముక్కు, చక్కటి పెద్ద జుట్టు, సన్నటి నడుము, ఇవన్నీ చూస్తే మనకు కూడా అలా ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఓకే. అండ్ మన ఇమాజినేషన్ ఆఫ్ మహారాణి ఈజ్ లైక్ చాలా బాగుంటుంది అవును. అనమాట కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళల్లో కూడా నేను కోల్హాపూర్ వెళ్ళినప్పుడు ఒక కోట, రాజ్కోట అక్కడ ఉంటే అందులో వెళ్ళి చూసాను అనమాట. వివర్ అలౌడ్ టు గో దే. అందులో పాత వాళ్ళ రాణులవి వాళ్ళవి అవుట్ఫిట్స్, వాళ్ళ పెయింటింగ్స్ ఆర్ట్స్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా ఒబెసిటీ అంటే ఒక ఏజ్లో బాగుండి దాని తర్వాత లావ్ అయిపోయి అట్లానే ఉన్నారు. సో కానీ వాళ్ళ రొటీన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉండేవి అనమాట. వాళ్ళ బ్యూటీ రొటీన్స్ ఏవైతే. కానీ ఏంటంటే అప్పట్లో రాణులు అంటే, మహారాణులు అంటే వాళ్ళు బాగా కనపడాలి. ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు బయటకు వస్తున్నారు అంటే దే హ్యావ్ టు బి, ఈవెన్ బయటకు వచ్చినా రాకపోయినా దే హ్యావ్ టు బి వెల్ డ్రెస్డ్. ఇంట్లో కూడా వాళ్ళ రాజ్ కోటల్లో కూడా డైలీ వాళ్ళకు ఒక రొటీన్ ఉంటుంది అనమాట. వెల్ డ్రెస్డ్ అన్నీ వేసుకొని, మనం అంటారు కదా సోలా సింగార్ అంటాం కదా, అన్ని రకాల కట్టు బొట్లు అవన్నీ ఉండాలి వాళ్ళకి. పర్ఫ్యూమ్ దగ్గర నుంచి, హెయిర్ కేర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు పెట్టుకొని ఉండాలి త్రూ అవుట్ ద డే. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళకి గ్రే హెయిర్ వచ్చేసేది, వాళ్ళకి పిగ్మెంటేషన్స్ ఉండేవి, వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్, మొటిమలు, ఇవన్నీ న్యాచురల్ కదా. ప్రెగ్నెన్సీ కానీ పీరియడ్స్ వచ్చే టైంలో రావాల్సిన వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ ఉండేవి. ఉండే ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు యూజ్ చేసేవి కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్సే ఉండేవి అప్పుడు. ద బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే వాళ్ళకి ఒక్కదానికి ఫస్ట్ మనం హెయిర్ నుంచి స్టార్ట్ చేయాలి. గ్రే హెయిర్ వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్పట్లో నేను చదివిన బుక్స్లో ఏంటంటే గ్రే హెయిర్ని ఎట్లా కవర్ చేసుకునే వాళ్ళు అంటే వాళ్ళు ఇట్లా ఫ్రంట్ నుంచి ఒక కిరీటం లాగా పెట్టేసుకునే వాళ్ళు అనమాట. ఫస్ట్ థింగ్ టు కవర్ దాట్. ఓకే. మేజర్గా ఓకే. అది హాఫ్ ఆఫ్ ఇట్ని కవర్ చేసేసేది. కాకపోతే వాళ్ళకి గ్రే హెయిర్ వచ్చినా చాలా గ్రేస్ఫుల్గా దాన్ని వాళ్ళు క్యారీ చేసేవాళ్ళు. మెయిన్ థింగ్ ఇండిగో అండ్ హెన్నా అప్పటి నుంచే ఉన్నాయి ఇవి. ఓకే. సో వాటిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇండిగో అండ్ హెన్నా. హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు భృంగరాజును, మందారాలు, ఇది ఫస్ట్ హెయిర్కి పెట్టుకునేవాళ్ళు. రెండోది గ్రే హెయిర్ వస్తుంది అంటే హెన్నా, కంప్లీట్గా హెన్నా 2 స్టెప్ ప్రొసీజర్ అప్పటి నుంచే ఉందన్నమాట. హెన్నా పెట్టుకుని తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఇండిగో పెట్టుకునేవాళ్ళు. దాంతో మెల్లిమెల్లిగా గ్రే కవర్ అవుతూ ఉండేది. అయితే గ్రేయింగ్ చాలా డిలేడ్గా ఉండేది, ఇప్పుడు లాగా లేదు. ఇప్పుడు మన కెమికల్ ఎక్స్పోజర్స్ వాటి వల్ల 25-30 రాగానే గ్రే అయిపోతుంది. అక్కడ చాలా 50-55 అప్పటి వరకు మేనేజ్ చేసుకునేవాళ్ళు వాళ్ళు. అంత గ్రే హెయిర్ వెంటనే గ్రే వచ్చేసి అంత సీన్ లేదు కాబట్టి. సో దే వర్ మేనేజింగ్ విత్ హెన్నా, ఇండిగో, భృంగరాజు. దాని తర్వాత చుండ్రు వస్తే వాళ్ళు వేపను ఇది మన కర్డ్ 2 కలిపి తలకు పెట్టుకునేవాళ్ళు అనమాట. అట్లా పెట్టుకొని అట్లా మెల్లిమెల్లిగా మళ్ళీ తల స్నానం చేసుకోవడానికి కుంకుడుకాయలు, శీకాకాయ, వీటితోటి అక్కడ ఆస్కారమే లేదనమాట. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారం లేదు. ఈవెన్ బాడీకి కూడా ఏంటంటే అప్పుడు సోప్స్ ఏం లేవు కదా. ఆయిల్ మసాజ్ కంపల్సరీ ఎవ్రీడే అనమాట. ప్రతిరోజు ఆయిల్ మసాజే ఉండేది. ఆయిల్ మసాజ్లో వాళ్ళు యూజ్ చేసే ఆయిల్స్ ఏవి ఉండేవి, ఓన్లీ లిమిటెడ్ ఆయిల్స్ ఉండేవి అప్పుడు. ఒకటి నువ్వుల నూనె, ఇంకొకటి కొబ్బరి నూనె, ఇంకొకటి ఆముదం ఉండేది. కొన్ని ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ వాళ్ళు తయారు చేసేవాళ్ళు అనమాట. లైక్ ఇన్ఫ్యూజన్స్ అంటాం కదా, అందులో కుంకుమ పువ్వు వేసి, పచ్చకర్పూరం వేసి, బాడీ పెయిన్స్ అవన్నీ అయితే కనుక పచ్చకర్పూరాన్ని ఆయిల్లో వేసి కాసేపు ఎండలో పెట్టి దాన్ని రాసుకోవడము, ఇట్లా రకరకాల అనమాట ఎన్నో ఉన్నాయి అనమాట. వాళ్ళ న్యాచురల్ రెమెడీస్ చూస్తూ ఉంటే మనకు చాలా ముచ్చట అనిపిస్తుంటుంది. అంటే దీంతో తగ్గిపోయిందా అనేసి. సో ఆయిల్ మసాజ్, డైలీ ఆయిల్ మసాజ్.
ఆయిల్ మసాజ్ తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నలుగు మళ్ళా Okay. శనగపిండి లేకపోతే పెసరపిండిలో పాలు కలిపి కాస్త పసుపు కలిపి, పసుపుని ఎక్కువగా పచ్చి పసుపు ఫామ్లోనే యూజ్ చేసేవాళ్ళు, పొడి కంటే కూడా పచ్చి పసుపు అనమాట, పచ్చి పసుపు. సో వీక్లీ వన్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎవరికైతే యంగ్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ పింపుల్స్ అవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు ఫాలో అయ్యే ఒక ప్రొసీజర్ ఏంటి అంటే ఫ్రెష్ వేపాకు, ఫ్రెష్ పసుపు ఈ రెండు కలిపి బాగా దంచేసి అది మొత్తం ఒళ్ళంతా పట్టించేసేవాళ్ళు. దాని తర్వాత టు టేక్ బాత్, ఇవన్నీ అనమాట. చక్కటి రొటీన్ ఉండేది. ఈ రొటీన్లో ఉన్నప్పుడు ఏమైతే అలా కావాల్సినవి అంటే న్యాచురల్గా కూడా మనం తినే ఆహారంలో కూడా ఇవన్నీ ఎక్స్టర్నల్. ఇంటర్నల్గా చూసుకుంటే వాళ్ళు తినే ఆహారం కానీ నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళు, అన్నీ న్యాచురల్గా ఉండేవి, ఎక్కువ కూరలు అవన్నీ ఎక్కువగా అండ్ వేడివేడిగానే తినేవాళ్ళు. సో చల్లటి ఫుడ్, ఎప్పుడు ఆహారం అప్పుడే వండుకొని తినేవాళ్ళు. డైజెషన్ ఇష్యూస్ అంత పెద్దగా ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు హెల్దీగా అంత ఫ్లాలెస్గా అట్లా ఉండేవాళ్ళు. అక్కడ ఫుడ్ అనే దాంతో నాకు ఇప్పుడు అనాలనిపిస్తుంది, మనలాగా అప్పుడు ఫ్రిడ్జ్ లేవు, ఓవెన్స్ లేవు, హీట్ చేసుకుని 2 రోజుల క్రితం ఏమో వండుకున్న ఫుడ్, నథింగ్ అలాంటివి ఏమి లేవు. ఎందుకంటే డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మ్ కదా, రాగానే అది తినగానే దానికి ఎంత న్యూట్రిషన్ ఉంటుందో అదంతా మన బాడీలోకి వెళ్తుంది. ఒక యాపిల్ తింటే సరిపోయేది, ఒక ఫ్రూట్ తిన్నా సరిపోయేది. అయితే ఇండియాలో కొన్ని లిమిటేషన్స్ అంటే లిమిటెడ్ ఫ్రూట్సే దొరికేవి, ఇప్పుడున్నంత రేంజ్ లేదు కదా. అప్పట్లో ఏవేవి దొరికేవో అవి మాత్రమే చక్కగా తినేవాళ్ళు. తిని వంటికి ఒళ్ళు రుద్దుకోవడానికి కుంకుడుకాయ పులుసే, తల రుద్దుకోవడానికి కుంకుడుకాయలే. సో ఇంతే, అంతకు మించి ఎక్కువ. బట్టలు ఉతకడానికి కూడా కుంకుడుకాయలే వాళ్ళకి అంటే బట్టలు మరి ఎలా ఉతుకుతారు వాళ్ళు. సో బట్టలు ఉతకడానికి కుంకుడుకాయలు అండ్ బట్టలు ఉతకడానికి వాళ్ళు ఇంకా చాలా చేసేవాళ్ళు అనమాట. బట్టలు కుంకుడుకాయలు ఉతికేసి దే యూజ్డ్ టు డిప్ ఇట్ ఇన్ ఫ్లవర్స్ అన్నీ వేసేసి ఆ వాటర్లో డిప్ చేసేవాళ్ళు అనమాట ఫ్రాగ్రెన్స్ కోసం. పర్ఫ్యూమ్స్ విషయం న్యాచురల్గా ప్రిపేర్ చేసేవాళ్ళు. ఎత్తర అనేవాళ్ళు. ఓకే, అది న్యాచురల్గా పర్ఫ్యూమ్స్ ఏంటి, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ జవాది అది కొంచెం వేసుకొని చేతులకి ఇలా పెట్టుకోగానే మంచి స్మెల్ కదా. ఇప్పుడు కూడా చాలా మంది యూస్ చేస్తారు యాక్చువల్గా, బట్టల్లో పెట్టేస్తూ ఉంటారు. రెండోది పర్ఫ్యూమ్ శాండల్వుడ్ పేస్ట్, అది బాగా. పింపుల్స్ వస్తే కొంచెం శాండల్వుడ్ పేస్ట్, కాస్త పసుపు, అంతే. చక్కటి రొటీన్ అన్నీ అనమాట, అన్నీ అందుబాటులోనే ఉండేవి కాబట్టి న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళు హెల్దీగా ఎక్కువ కాలం కూడా ఉండేవాళ్ళు వాళ్ళు. ఖచ్చితంగా కదా, అన్ని న్యాచురల్ గానే వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఆ గ్లో అన్నది. ఎస్, మనం కూడా అట్లీస్ట్ ఎక్కడో కొన్ని చోట్ల కొన్ని బ్రాండ్స్ వాళ్ళు ఇలా న్యాచురల్ గా వాళ్ళు చేసి ఇచ్చే ఉన్నాయి, కానీ వాటిని గుర్తించి మనం వాడుకుంటే బెస్ట్ కదా అండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఓల్డ్ ఏన్షియంట్ టైంలో బ్యూటీ గురించి, హెయిర్ కేర్ గురించి మళ్ళీ ఒకసారి అన్ని కూడా గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.